హాయ్ అండి అందరికీ. మేమైతే బేకరీ షాప్కి వచ్చామండి. మా అంకుల్ బర్త్డే, అందుకని కేక్ తీసుకెళ్దామని వచ్చాము. ఇక్కడ కొత్తగా పెట్టినట్టున్నారు, చాలా బాగుంది. అదిగోండి, అది కావాలని కొడుక్కి చెబుతున్నాడు, తీసుకోమని చెప్తే ఇప్పుడు తినటానికిలేండి, కారులో పోతా పోతా తినొచ్చని తీసుకుంటున్నారు. చాలా బాగుంది షాప్ కూడా, అన్ని రకాలు ఉన్నాయి. మొత్తానికి షుగర్ లెస్సీ కూడా ఉన్నాయి, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. బిస్కెట్స్ కానీ రాగులతో జొన్నలతో పిండితో బిస్కెట్స్ అన్నమాట, హెల్తీ బిస్కెట్స్ చాలా చాలా బాగున్నాయి. మొత్తానికి ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతున్నట్టుందండి షాపు, చాలా బాగుంది. మాకైతే నచ్చేసింది, తీసుకున్నాం. ఇదిగోండి ఫ్లవర్ వాజ్. అసలు నేను నిజంగా పువ్వులేమో అనుకున్నా, ఈ పొన్నగంటి పువ్వుల్లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు ఏమేం కావాలో. నేనైతే నాకు దొరికింది కదా, వీడియో తీస్తున్నా మీకు చూపించడానికి. ఓకేనా? తర్వాత టేస్ట్ చూసామండి, చాలా బాగున్నాయి. మాకు ప్యాకింగ్లో పిల్లలు తీసుకొస్తున్నారులేండి, ఈయనను పిల్లోడు. నేను ఇంకా బయటకు వచ్చేసాను. తర్వాత ఇంటికి వచ్చాక చూశాను, బిస్కెట్ భలే ఉంది, లైట్ తీపి, అది షుగర్లెస్, చాలా రుచిగా ఉన్నాయి. మొత్తానికి నూగులతో తయారు. దీపావళి పండగ కదండి, జనాలు షాపుల నిండా జనమే. స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకెళ్ళి గిఫ్ట్గా ఫ్రెండ్స్కి ఇస్తుంటారు కదా, అందుకే షాపులన్నీ నిండిపోయాయి బాగా. ఇదిగోండి మా అంకుల్ గారి ఇల్లు, పైనుంచి తీశాను, ఎంత బాగుందో. మా కోడలు, పెద్ద కోడలు ఇల్లు అన్నమాట. కొబ్బరి చెట్టు ఎంత ఎత్తు ఎదిగిపోయిందో. కార్ పార్కింగ్ చాలా బాగుంటుంది ఇల్లు. ఆయన పుట్టినరోజు అని వచ్చామన్నమాట. నచ్చేసిందా? ఇంతకు ఇంకో షాప్కి ఎత్తుకొచ్చామంటే, మేము కేక్ తీసుకున్నాం, చాకును అదే కట్ చేసేది, మళ్ళీ క్యాండిలు నా కోడలు గుర్తు చేసింది, అవి ఉన్నాయా ముందు మెయిన్ దానికి అని అంటే చూడలే. అయ్యో మేము కూడా తీసుకోలే, వాళ్ళు ఇచ్చారో లేదో అని చెప్పి ఇంక అసలు ఆ కేక్ వెనక పెట్టాం కదా, పట్టించుకోకుండా మళ్ళీ బేకరీ షాప్ ఇంకోటి దొరికితే కనపడితే వచ్చి అదిగోండి అక్కడ ఇక మళ్ళీ విడిగా తీసుకున్నాం అనమాట, కట్ చేసేవి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.